రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తినేని వీరయ్య బాధ్యతలు చేపట్టారు. మలక్పేట వికలాంగుల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుల జీవితాలతో వెలుగులో నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు వీరయ్య. త్వరలో వికలాంగుల పింఛన్ 6,000 మంజూరు చేయనుందని వెల్లడించారు. వికలాంగుల సహకార సంస్థకి కార్పొరేషన్ చైర్మన్గా ఇవాళ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య అతిథులుగా శాఖ మార్చులు సీతక్క గారు, మరొక మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మల్లన్న గారు ఇప్పటికే విచ్చేసి ఉన్నారు. ఇంకా మంత్రులందరూ కూడా వస్తున్నారని సమాచారం ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్త వికలాంగులకి ఇది ఒక మంచి పండుగ రోజు. 14 సంవత్సరాలుగా వికలాంగుల సమస్యలపై, వాళ్ళ ఆర్థికంగా ఎదగడంపై, వికలాంగుల హక్కుల ఉల్లంఘనపై పోరాటం చేసిన వ్యక్తిని. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే నాకు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులందరికీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.